యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన ఆలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ స్వస్తి వాచనం, అంకురారోపణం జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్. సుమిత్ర, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి ఇటు 11వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనే ఉన్నాయి. అయితే ఈసారి ఈ బ్రహ్మోత్సవాలకు ఒక విశిష్టత ఉందని చెప్పవచ్చు. చూడవచ్చు మనం స్వర్ణ విమాన గోపురం ఇక్కడ దర్శనం ఉంది భక్తులకి. కొన్ని రోజుల క్రితమే ఈ స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. 68 కిలోల బంగారు తాపడంతో మొత్తం కూడా విమాన గోపురం మిరుమిట్లు గొలుపుతూ కన్నుల విందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఈ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనతో ప్రారంభమవుతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ద్వారా, అంటే ప్రతిరోజు కూడా ఈ స్వామివారికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కైంకర్యాలు నిర్వహిస్తారు. అందులో ప్రధానంగా 7వ తేదీ రాత్రి ఎదుర్కోలు మహోత్సవం, అదేవిధంగా 8న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 9వ తేదీన దివ్య విమాన రథోత్సవం, 10న చక్రతీర్థం, 11న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఈ బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. అయితే ఈసారి ఆ బ్రహ్మోత్సవాలను కూడా విభిన్నంగా నిర్వహించాలి. ఇటు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులు వచ్చిన వారికి ఒక ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా, అదేవిధంగా ప్రవచనాలు కూడా వినిపించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ కళాకారులచే, అదేవిధంగా ప్రముఖ ప్రవచనకర్తలతో ఇక్కడ ఈ మొత్తం అంటే ఈ 11 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ భక్తులకు జరిపించేటువంటి కళ్యాణము, అదేవిధంగా సుదర్శన నారసింహ హోమములు, అదేవిధంగా జోడు సేవలు, ఏకాదశి, లక్ష పుష్పార్చన, ఇవన్నీ ఇట్లాంటి సేవలన్నీ కూడా, అంటే ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల రోజులు కూడా ఈ ఆర్జిత సేవలు ఉండవని చెప్పి కూడా భక్తులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఇప్పటికీ ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు పూర్తి స్థాయిలో. చూడవచ్చు మొత్తం కూడా ఇక్కడ ఈ ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో మాడవీధిలో తిరిగినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూల్ పెయింట్, ఈ ఫ్లోర్ అంతా కూడా కూల్ పెయింట్ వేయడం జరిగింది. అంటే ఎంతసేపు ఉన్నా కానీ అంటే వేడి అనేది హీట్ అనేది ఉండదు కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతిసారి కూడా దీన్ని ప్రతి నెలలో కూడా దీన్ని రెనోవేట్ చేస్తామని చెప్పి కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో కూడా భక్తులకి ఇబ్బంది తలెత్తకుండా ఇది శాశ్వతంగా దీన్ని ఇలానే కొనసాగించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ బ్రహ్మోత్సవాల నిర్వహణకి, అదేవిధంగా కళ్యాణ మహోత్సవ నిర్వహణకు కూడా వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాడవీధుల్లోనే ఇక్కడే అది మన కళ్యాణ వేదిక అక్కడ ఉన్నది ఏర్పాటు చేశారు. అక్కడే అంటే ఈ భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించేందుకు వీలుగా ఈ బయట మాడవీధుల్లోనే ఈ కళ్యాణ వేదిక అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి హాజరు కావాలని చెప్పి, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకి హాజరు కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ శర్మకి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కూడా ఆలయ అధికారులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ మహోత్సవానికి వస్తారని చెప్పి కూడా ఆలయ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అధికారికంగా అయితే నిర్ధారణ కాలేదు, కానీ ఖచ్చితంగా వస్తారని చెప్పి అయితే ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గవర్నర్ కూడా, అంటే రాష్ట్ర గవర్నర్ కూడా ఇటు కళ్యాణ మహోత్సవం రోజు కానీ లేదంటే ముందు రోజు కానీ వస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇటు మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఇటీవల జరిగినటువంటి స్వర్ణ విమాన గోపురానికి కూడా గైరాజరయ్యారు కాబట్టి ఈసారి వస్తారా అన్న ఒక ఆసక్తి కూడా ఇటు ఇక్కడ స్థానికంగా నెలకొందని చెప్పవచ్చు. థాంక్యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.